డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం 6వ భాగం 17-12-24 ఉద్యమాలు ఉపసృతులు అనేటువంటి దాని మీద ఆయన చెప్తున్నారు మనకి. ఆర్నాల్డ్ కవిత్వానికి ఇచ్చిన నిర్వచనం నూతన దృక్పథాన్ని ఆవిష్కరించి పొయిట్రీ ఈజ్ ఏ క్రిటిసిజం ఆఫ్ లైఫ్ అండర్ ది కండిషన్స్ ఫిక్స్డ్ ఫర్ సచ్ ఏ క్రిటిసిజం బై ది లాస్ ఆఫ్ పొయిటిక్ ట్రూత్ అండ్ పొయిటిక్ బ్యూటీ. మళ్ళా పొయిట్రీ ఈజ్ ఏ క్రిటిసిజం ఆఫ్ లైఫ్ under the conditions fixed for such a criticism by the laws of poetic truth and poetic beauty అనేది ఆయన ఇచ్చిన ప్రసిద్ధ నిర్వచనం. ఇందులో క్రిటిసిజం ఆఫ్ లైఫ్ అంటే ది నోబుల్ అండ్ ప్రొఫౌండ్ అప్లికేషన్ ఆఫ్ ఐడియాస్ టు లైఫ్ అని, పొయటిక్ టచ్ ట్రూత్ అంటే ట్రూత్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ మ్యాటర్ అని, పొయటిక్ బ్యూటీ అంటే ఫెలిసిటీ అండ్ పెర్ఫెక్షన్ ఆఫ్ డిక్షన్ అండ్ మేనర్ అని అర్థాన్ని వివరించి చెప్పారు. జీవితాన్ని యథాతథంగా చిత్రించటం కవితా ధర్మం కాదు. తనదైన దర్శనంతో దాన్ని చూసి భావనామయం చేసి చిత్రిస్తారు. అప్పుడు వాస్తవ సత్యం భావ సత్యమవుతుంది. వాస్తవానికి కవి కల్పించే భావనాకృతే కవిత్వ సత్యం. అందులోనే ఉదాత్త జీవిత విమర్శ ఇమిడి ఉంది. కవి భావనలు నిమృష్టమైనటువంటి జీవితం కమనీయ భావనామయ జీవిత చిత్రంగా కవితలో ఆవిష్కృతమవు. దాని అభివ్యక్తికి వ్యంజనంగా సమకూర్చే రచనా విధానం శైలి సౌందర్య స్ఫూర్తిని కలిగిస్తుంది. కవితలో భావం సత్యం, సర్వస్వం కూడా. దాన్ని భావ సంవాదంతో భవ్య భావనామయం చేస్తే కవిత ఆకృతి ఆవిర్భవిస్తుంది. ఆర్నాల్డ్ మాటల్లో ఫర్ పొయట్రీ the idea is everything. The rest is a world of illusion, of divine illusion. Poetry attaches its emotion to the idea. The idea is the fact. సమకాలీన జగత్తులో మత సాహిత్యం కోల్పోయే దార్శనికమైన శక్తి కవిత ద్వారా పునరుద్ధరించి సమాజంలో ధర్మ చైతన్యాన్ని, నీతి సౌరభాన్ని, కవిత ఆదర్శాన్ని వ్యాపింపచేయటానికి ఆర్నాల్డ్ కవి అయిన ప్రవక్తగా కంకణం కట్టుకున్నాడు. కవితకు ఉదాత్త శైలి, ది గ్రాండ్ స్టైల్ ముఖ్యమని ఆయన భావించారు. ఐ థింక్ ఇట్ విల్ బి ఫౌండ్ దట్ ది గ్రాండ్ స్టైల్ arises in poetry when a noble nature, poetically gifted, threads with simplicity or severity a serious subject. అతని ఉదాత్త శైలి సిద్ధాంతం రీతివాదానికి నవీన రీతివాదానికి మన రీతివాదానికి దగ్గరగా ఉంటుందన్నారు సుబ్రహ్మణ్యం. ఆర్నాల్డ్ గ్రాండ్ స్టైల్ సింపుల్, సివియర్, మిక్స్డ్ అని 3 విధాలుగా భావి క్రమంగా హోమర్, డాంటే, మిల్టన్ శైలుల వంటివని కూడా చెప్పేశారు. భారతీయ లాక్షణికుల వైదర్భీ శైలి, గౌడీ శైలి, పంచాలి రీతులు ఈ పద్ధతిలోనే భావింపబడుతూ ఉంటాయి. ఈ విధంగా చూస్తే కవితలోని వస్తువు యొక్క భావ వ్యక్తీకరణ రీతి తోడ్పడుతుందని
ఆర్నాల్డ్ విశ్వసించినట్లు స్పష్టం. మన లాక్షణికులు కూడా రీతుల వలన వృత్తులు రూపుకట్టుతాయని, రీతుల వల్ల వృత్తులు రూపుకడతాయని, రీతులు పరోక్ష రసభ ఉపస్కారకాలని భావించటం ప్రసిద్ధమైన విషయం. ఆర్నాల్డ్ కాల్పనోద్యమ కవుల సిద్ధాంతాలు ప్రతిఘటించాడు. ఆ కవులు జీవిత స్వభావ విమర్శనం కట్టి తాము తమ అభిరుచులతో జీవిత సత్యాలను వ్యాఖ్యానించే వైఖరి ప్రాముఖ్యమిచ్చారని ఆర్నాల్డ్ అభిప్రాయపడు. ఆత్మాభివ్యక్తే వారి కవితకు ధ్యేయం. ఆర్నాల్డ్ దాన్ని వారించాడు. జీవితాన్ని ఉదాత్త నైతిక తాత్విక దృక్పథంతో దర్శించి భావించటమే కవుల ధర్మమని, కవిత్వం ద్వారా సమాజంలో శాశ్వత నైతిక ప్రమాణాల విలువ పునరుద్ధరింపబడాలని ఆర్నాల్డ్ తన యుగ కవుల కర్తవ్యాన్ని చాటి చెప్పారు. ఉత్తమ వస్తువు, ఉదాత్త శైలి కవితకు చాలా ముఖ్యం, అత్యవసరం అన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్. కవితయే కాలానికి అవసరమైన, కలకాలం నిలువ తగిన విలువలు కల్పించే విలువైన ద్రవ్యం అన్నాడు. ఆర్నాల్డ్ రచనలలో ముఖ్యమైనవి ప్రిఫేస్ టు ది పోయమ్స్ 1853, ఆన్ ట్రాన్స్లేషన్ హోమర్ 1861, ది స్టడీ ఆఫ్ సెల్టిక్ లిటరేచర్ 1860, ఎస్సేస్ ఇన్ క్రిటిసిజం 1865లో 1880. ఇతడు తన విమర్శలో ఆకృతి, అభివ్యక్తి, శిల్పాల కంటే వస్తువుకు గౌరవం ఇచ్చి మన్నించాడు. పఠితలకు చమత్కారాన్ని కలిగించే పంక్తులు ప్రతి కవితలోనూ కొన్ని ఉంటే చాలు అనే పరిచ్ఛిన్న దృక్పథాన్ని విమర్శించి రచన యొక్క సమగ్రతను, అది కలిగించే అనుభవాల ప్రభావాలను ప్రశంసించాడు. ఉదాత్త వస్తువు నువ్వు ఎన్నుకుంటే కావ్యానికి గౌరవం కలుగుతుందని, అందులోని సన్నివేశాలు అనుభావ స్ఫోరకంగా, రసభావ బంధురంగా, రచయిత నిపుణంగా చిత్రం కలిగితే కావ్య జీవితం నిరాఘాటంగా సాగుతుందని ప్రవచించారు. ఆల్ డిపెండ్స్ అపాన్ ది సబ్జెక్ట్. చూస్ ఏ ఫిట్టింగ్ యాక్షన్. పెనిట్రేట్ యువర్ సెల్ఫ్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఇట్స్ సిచ్యుయేషన్స్. దిస్ డన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో అని కవులకు ఆర్నాల్డ్ చెప్పిన హితం. వస్తువు ప్రాచీనమైన, ఆధునికమైన, దానిలో ఉన్న కార్యశక్తి చేతనే అది గౌరవింపబడుతుందని చెబుతూ, ది గ్రాండ్ వర్క్ ఆఫ్ లిటరరీ జీనియస్ ఈజ్ ఎ వర్క్ ఆఫ్ సింథసిస్ అండ్ ఎక్స్పోజిషన్, నాట్ ఆఫ్ analysis and discovery. Its gift lies in the faculty of being happily inspired by a criterion, certain intellectual and spiritual atmosphere, by certain order of ideas, when it finds itself in theme of dealing divinity with these ideas, presenting them in the most effective and attractive combinations, making beautiful work with them, in short అని ప్రవచించాడు ఆర్నాల్డ్. ఆర్నాల్డ్ కవిమర్శకునికి ఉండాల్సిన లక్షణాలు వివేచిస్తూ అనాసక్తత లేక వ్యామోహ రాహిత్యం, డిజింటరెస్టెడ్నెస్ ప్రధానమైనవిగా పేర్కొన్నారు. ప్రాచీన మహాకవుల జీవితాలు, రచన, కావ్యానుశీలనలు నికషోపలాలుగా రాణిస్తాయన్న విమర్శతో కవి జీవిత విమర్శ పద్ధతిని
తులనాత్మక అధ్యయన పద్ధతిని విశేషంగా అనుసరించ విమర్శను కవితలాగా సృజనాత్మక ప్రవృత్తిగా భావించి ఇతడు ప్రతిపాదించిన ఇమాజినేటివ్ రీజన్ అని చాలా ప్రత్యేకంగా పేర్కొన తగింది అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. ది మెయిన్ element of the spirit's life, he says, is neither the senses and discertances and on and understanding, nor the heart and imagination. It is the imaginative reason. The imaginative reason. With this phrase, Arnold Field, he has closed the gap between head and the heart, between feeling and intellectual. The schism as it had appeared in his poem. ఆర్నాల్డ్ ఆంగ్ల వచన పఠితులకు అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తారు. థ్రిల్లింగ్ అనేవాడి మాటల్లో ఆర్నాల్డ్ హ్యాజ్ ఎ మేనర్ అండ్ స్టైల్ రాదర్ న్యూ టు ఇంగ్లాండ్ అండ్ పెర్ఫెక్ట్లీ అడాప్టెడ్ టు ది ఆర్ట్ ఆఫ్ క్రిటిసిజం, ఎలిగెంట్ ఎట్ sinewy, eloquent, colloquial, yet reserved, cool, yet able to glow into warmth, careful, never to flare into heat. ఆంగ్ల విమర్శలో అభినవ అరిస్టాటిల్గా అభివర్ణించాడు ఆర్నాల్డ్. ప్రతిభలో, ప్రభావంలో, ప్రత్యేకతలో, భాషలో, శైలి వాళ్ళిద్దరి మధ్య ఉన్న భేదాన్ని సమీక్షిస్తూ స్కాట్ జేమ్స్ చేసిన విమర్శకులు గమనించతగి. అరిస్టాటిల్ shows us the critic in the relation to art. Arnold shows us this critic in relation to the public. Aristotle deserts a work of art. Arnold dissects a critic. The one gives us the principles which govern the making of a poem. The other, the principles by which the best poems should be selected and made known. Aristotle's critic was allegiance to the arts, artist, but Arnold's critic has a duty to society. He is a propagandist filling the soil so that the best ideas may prevail, making an intellectual situation of which the creative power can profitably avail itself, to prepare a social atmosphere which will stimulate the artist to make the best that has been written familiar to the public. This was a new task of criticism. It was to be contributed to the problem of perfection or how to live. It was on the way to becoming a branch of social reform. ఆర్నాల్డ్ అనుయాయులైన విమర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో వాల్టర్ పీటర్, ఆర్థర్ సిమాన్స్, జేఏ సిమాన్స్, అలాగే లెస్లీ స్టీఫెన్, FWH మైయర్స్, జార్జ్ సెయిన్స్బరీ, చార్ల్స్ విబ్లీ, ఏసీ బ్రాడ్లీ, WPK కేర్ మొదలైన వాడు కావ్య ప్రయోజనాన్ని సంరక్షించిన విధానాన్ని బట్టి చూస్తే విక్టోరియన్ యుగ విమర్శకులు
మూడు వర్గాలుగా కనపడ. నీతిని బోధించేదే కవిత అనే వర్గం ఒకటి. కళ కోరకే, ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్ అనేది రెండో వర్గం. ఉపరంజనంతో ఉపదేశం చేసేదే కవిత అనే వర్గం. కార్లైల్, రస్కిన్ మొదలైన వాళ్ళు మొదటి వర్గానికి, వాల్టేర్, పేటర్, ఆస్కార్ వైల్డ్ రెండవ వర్గానికి, ఆర్నాల్డ్ ప్రభృతులు మధ్య మార్గమైన మూడవ వర్గానికి చెందిన. ఆర్నాల్డ్ మార్గం అర్ధ శతాబ్ది దాకా ఆదర్శ మార్గంగా ఆదరింపబడి, రెనే లెలక్ మాటలో ఆర్నాల్డ్ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ pulled English criticism out of the doldrums into which it had fallen after the great romantic age. తర్వాత వాడు వాల్టర్ పేటర్ 19వ శతాబ్దపు చివరి పాదంలో ఆంగ్ల సాహిత్య విమర్శ రంగం సాహిత్య సౌందర్య సమాలోచనాన్ని అంకితం కావటానికి ప్రధాన కారకుడు వాల్టర్ పేటర్. వాల్టర్ పేటర్ 1839లో పుట్టి 1893 దాకా బతికారు. అలాగే గాట్లియర్, బోడర్లే, ఫ్లాబర్ట్ మొదలైన ఫ్రెంచి రచయితలు ఫ్రాన్సులో ప్రాచుర్యానికి తెచ్చిన సాహిత్య సౌందర్య సమారాధన ఉద్యమం, ఎస్థెటిక్ మూవ్మెంట్ ఇతని మీద బలంగా పనిచేసింది. వారి దృష్టిలో కవితకు వస్తువు కంటే కళాస్వరూపం గొప్ప, నీతి కంటే సౌందర్యం ముఖ్యం, కళ కొరకే అన్నది వారి వాద తత్పర్యం. ఈ సౌందర్య సమారాధన ఉద్యమాన్ని ఆంగ్ల విమర్శలో పేటర్ ప్రవేశపెట్టి ప్రచారానికి తెచ్చి, అయితే ఇతని దృష్టిలో సౌందర్యం ఇంద్రియ గమ్యమయ్యే భౌతిక స్వభావం కలది కాదు, మనోగమ్యమయ్యే భావ సౌందర్యం మాత్రం. అలాంటి సౌందర్య స్ఫూర్తి దర్శనాన్ని పఠితలకు అందించటమే కళాధం, దాన్ని అనుశీలించటమే విమర్శ ధర్మమని పేటర్ ప్రతిపాదించారు. అతని రచనలు స్టడీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ రెనైసెన్స్ 1873, మ్యారియస్ అండ్ ఎపిక్యూరియన్ 1885, అప్రీసియేషన్స్ 1889, ప్లేటో అండ్ ప్లాటోనిజం 1890. రచయిత తాను పొందిన అనుభవాన్నంతా తన రచనలు ఆవిష్కరించడు, కానీ తనకందిన గాఢానుభూతి కవితలో వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తాడు. తన అనుభూతిని పఠితలో కూడా కల్పించటానికి ప్రయత్నిస్తాడు. కళానుభవమే కళకు ప్రయోజనం, కానీ అనుభవం వల్ల పఠిత పొందే ఉపదేశం కాదు. పీటర్ మాటలో నాట్ ది ఫ్రూట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్ ది ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఎండ్ అన్నారు. ఆన్ క్విన్సీ సాహిత్యాన్ని లిటరేచర్ ఆఫ్ పవర్ అని, లిటరేచర్ ఆఫ్ నాలెడ్జ్ అని విభజించినట్లుగానే పీటర్ కూడా సాహిత్యంలో ఇమాజినేటివ్ ఫార్మ్స్ అని, అన్ఇమాజినేటివ్ ఫార్మ్స్ అని రెండు ఉంటాయని చెప్పారు. కవి భావనాశక్తితో అంతరమైన దర్శనాన్ని అందంగా అభివ్యక్తీకరించే కళాకృతి ఇమాజినేటివ్ ఫార్మ్. వాస్తవ వస్తువును వాస్తవంగా చిత్రించే అనుకరణ కళాకృతి అన్ఇమాజినేటివ్ ఫార్మ్. కవి దర్శించే సుందర సలాసత్యమే కళాకృతికి ప్రాణాధారం. పేటర్ మాటలో ఆల్ బ్యూటీ is the long run only fineness of truth, of what we call expression, the finer accommodation of speech to that vision within. వచన శైలి కవితా శైలిలాగా శక్తివంతమై ఆధునిక లోకానికి వచనమే ఉపాధేయమని భావించి, ఇట్ విల్ బి గుడ్ లిటరరీ and not because it is brilliant or sober or rich
or severe, but just in proportion as its representation of that sense. The sole fact is true verse being only one department of which literature and imaginative prose, it may be thought, being the special art of the modern world. ఉదాత్తమైన ఉత్తమ శైలి లక్షణాలను వివేచిస్తూ పేటర్ ఏమన్నాడు? ది మైండ్ ఇన్ స్టైల్ అని, ది సోల్ ఇన్ స్టైల్ అని రెండు రకాలుగా ద్విధాకరించారు. ఇందులో మొదటిది కవితలోని నిర్మాణ సంవాదాన్ని స్ట్రక్చరల్ హార్మోని వ్యక్తీకరిస్తే, రెండవది రచనలో రచయిత వ్యక్తిత్వం రంగరింపబడే విధానాన్ని వివేచిస్తుంది. ఇన్ఫ్యూజన్ ఆఫ్ రైటర్ పర్సనాలిటీ, ఈ రెంటి స్వభావాలు సమీక్షిస్తూ ఇలా అంటాడు పేర్. యాజ్ ఎ క్వాలిటీ ఆఫ్ స్టైల్ ఎట్ ఆల్ ఈవెంట్స్, soul is the fact in certain writers, the way they have of absorbing language, of attracting it into the peculiar spirit they are of, with a subtlety which makes the actual result seem like some inexpressible inspiration. By mind, the literary artist reaches us through static and objective indications of design in his work, legible to all. By soul, he reaches us somewhat capriciously, perhaps one and not another, through vagrant sympathy and a kind of immediate contact. పేటర్ కళను మళ్ళా రెండు విధాలుగా భావించారు. గుడ్ ఆర్ట్ అండ్ గ్రేట్ ఆర్ట్. కవితకి విభాగాన్ని అన్వయించుకుంటే సత్కవిత, ఉదాత్త కవిత అనొచ్చు. ఆ రెంటి ద్వారా ఇలా చెప్పచ్చు. A good artist says to the reader, I want you to see precisely what I see. Where his style succeeds in doing this, it is true to the sense of fact. Good art, therefore, consists in the fabulous accordance to absolute accordance of expression to idea, the accurate translation of the sense of fact into a language. But with all this, it may not be a great art, for the fact which attracts the writer's soul may not, with all its aptness of expression, be great enough to attract the soul of humanity. It may be too personal to be universal. Unless, therefore, the writer's sense of fact is allied to great ends, his work is not great art. The other conditions remaining the same. Great art is devoted further to the enlargement of our sympathies with each other, or to such presentment of new or old about ourselves and our relation to the world as may ennoble and fortify us in our sojourn here or immediately to the glory of God. ఆంగ్ల సాహిత్య విమర్శ చరిత్రలు, కావ్య అనుశీలనలు, అభిరుచి విమర్శ పద్ధతి, ఇంప్రెషనిస్టిక్ మెథడ్ పతాక స్థాయికి తీసుకువెళ్ళినవాడు పేటర్. His method is that impressionism which has lit and the lamp have brilliantly illuminate.
his intuition, no less acute, is still more personal than theirs, in so far as it is more limited, exclusively governed by the feeling of his own powers, in so far too as it readily utilizes semi-conscious states, the dim regions of the inner world, and his judgments more often are devotional to the obscure parts and of the reverse side of the soul. అన్న కజైన్స్ సమీక్ష గమనించదగ్గ. His stress on beauty in all things made him insensible to many other beauties of literature, and this resulted sometimes in the misrepresentation of certain writers. అన్న విమర్శ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలంటున్నారు సుబ్రహ్మణ్యం. పేటర్ విమర్శ దృక్పథాన్ని ఒక రకంగా ఇలా క్రోడీకరించవచ్చు. ఎసెన్స్, ఇఫ్ ఎ పోయట్స్ వర్క్ ఈస్ టు హ్యావ్ అన్ ఎస్థెటిక్ యాజ్ distinct from historical value, it is not enough for poet to have been the true child of his age, to have performed to his aesthetic conditions, and by so conforming to have charmed and stimulated that age. It is necessary that there should be perceptible in his work something individual, inventive, unique, and impress thereof the writer's own temper and persona. కనుక ఇది అతని అభిప్రాయమే కాదు, అభిరుచి, విమర్శ ధ్యేయం కూడా అదే. ఆధునిక విమర్శ యుగం. టిఎస్ ఇలియట్ ఆధునిక సాహిత్య విమర్శ యుగానికి నాయకమణిగా టిఎస్ ఇలియట్ పరిగణింపబడతాడు. అతడు కవి, విమర్శకుడు కావటం చేత ఉత్తమ కవియే ఉత్తమ విమర్శ వెలువరించగలడన్నాడు. విమర్శ ప్రవృత్తి, సృజనాత్మక ప్రవృత్తి పరస్పర పోషకంగా వర్ధిల్లాలని ఆశించి ఇతడు చేసిన విమర్శ ప్రధానంగా అతడి వ్యాసాలలో, ఉపన్యాసాల్లో వాటిలో ప్రధానమైంది సేక్రెడ్ వుడ్, హోమేజ్ టు జాన్ డ్రైడెన్, ఫర్ లాన్సెలాట్ ఆండ్రూస్, selected essays, the use of poetry and the use of criticism, Elizabethan essays, ancient and modern. కళలో, విమర్శలో ఒక క్రమ పద్ధతి ఉండాలన్నది ఇలియట్ ఆశ. I am a royalist in poetics, Christian in religion, and a classist in literature అని నిస్సంశయంగా ప్రకటించు. థామస్ స్ట్రీన్స్ ఇలియట్, టిఎస్ ఎలియట్, థామస్ స్టెర్న్స్ ఇలియట్, STARNS, స్టెర్న్స్ ఇలియట్ 1888లో పుట్టి 1965లో చనిపోయారు. సమకాలీన సాహిత్య రంగంలో ప్రవర్తిస్తున్న ఇంప్రెషనిస్టిక్ క్రిటిజం లేక ఈస్థెటిక్ క్రిటిజంని, ఫిలసాఫికల్ సబ్జెక్ట్ అండ్ ఇంటలెక్చువల్ క్రిటిజంను ఎదుర్కొని విమర్శించి the sentimental person in whom a work of art arouses all sorts of emotions which have nothing to do with the work of art whatsoever, but are accidents of personal association, is an
ఇన్కంప్లీట్ ఆర్టిస్ట్ అని అభిరుచి విమర్శ వెలయించే వాళ్ళని అసమగ్ర విమర్శకులని గేలి చేశారు. ఫిలసాఫికల్ క్రిటిసిజం లుక్ ఫర్ philosophical material in a work of art. This type of criticism wants to remove the emotional element from literature అని తత్వ విమర్శను తోసిరాదన్న. తన దృష్టిలో సాహిత్య విమర్శకుడు ఎలా ఉండాలో స్పష్టంగా నిర్వచనం చేసి, క్రిటిసిజం మస్ట్ ఆల్వేస్ ప్రొఫెస్ an end in view which, roughly speaking, appears to be the elucidation of works of art and the correctness of taste. And the critic, if he so justly his existence, should endeavor to discipline his personal prejudices and crack race, and which are all subject and compose his differences with as many of his fellows as possible in the common pursuit of true judgment. Mood. A literary critic should have no emotions except those immediately provoked by a work of art. The new impressions modify the impressions receiving from the objects already known. An impression need to be constantly refreshed by new impression in order that it may persist at all. It needs to make its place in a system of impressions, and this system intends to become articulate in a generalized statement of literary beauty. కవి విమర్శకుడు ఒక అవిచ్ఛిన్న సంప్రదాయ ధారలు ముందుకు పోగిపోవాలి. సంప్రదాయం స్థిరమైన జడ పదార్థం కాదు. గతిశీలం విలక్షణం, గతిశీలం దాని లక్ష్యం. గతంలోని మంచి మారుతున్న వర్తమానంలోకి ప్రవహిస్తుంది. సంప్రదాయం వంశపారంపర్యంగా వచ్చే లక్షణంగా ఎప్పటికప్పుడు పరిశ్రమతో సాధించి అలవరుచుకొనే సంప్రదాయ అవగాహన చారిత్రక పరిజ్ఞానం చాలా అవసరం. అయితే ఈ పరిజ్ఞానం గతాన్ని తవ్వుకుంటూ కూర్చునేది కాదు. పరంపరగా వస్తున్న చరిత్ర ప్రవాహాలు వర్తమానంలోని కొత్తదనం, గతంలోని విలువలను వివేచించి సమన్వయించుకుంటూ కొత్త దృక్పథాన్ని గతాన్ని సమీక్షిస్తూ కొత్తను సృజించుకుంటూ వర్తమానంలోని విలువను సరిదిద్దుకుంటూ సాగే సాహిత్య చైతన్యాన్ని వివేకాన్నిచ్చే విజ్ఞాన విచ్, ది హిస్టారికల్ సెన్స్ విచ్ ఈజ్ a sense of the timeless as well as of the temporal and of the timeless and the temporal together. It is what makes a writer traditional, and it is at the same time what makes the writer most acutely conscious of his piece of time in his own contemporary and audience. ఒక నవ్య కృతి సాహిత్యంలో వెలిసిందంటే చరిత్రలో వస్తున్న క్రమం కొద్దిగానైనా మారుతుంది. అంటే గతాన్ని వర్తమానం మారుస్తుంది, గతం వర్తమానంలోకి ప్రవహిస్తుంది. ఆ వరుసలో ఆ కృతిని అనుశీలించాలి, కానీ దాన్ని ప్రత్యేకంగా పరిశీలించటం కూడా. దానివల్ల కలిగే అభినవాభిరుచులు పాత వాటితో పోల్చి సంవదించుకొని చరిత్ర గతిలో వాటి విలువలను వివేచించి, అందువల్ల విమర్శకు తులనాత్మక పరిశీలన ప్రవృత్తి కంపారిజన్ ముఖ్య లక్ష్యం. ఎలియట్ దృష్టిలో
తులనాత్మక ప్రవృత్తి, వివేచనాత్మక శీలం విమర్శకు ముఖ్య సాధనాలు. Comparison and analysis are the chief tools of the criticism. It is obvious indeed that they are the chief tools of the criticism. It is obvious indeed that they are tools to be handled with care and not employed in an inquiry into the number of times giraffes are mentioned in the English novel అని హెచ్చరిస్తుంది. ఈ రెండు సాధనాలతో చేసే విమర్శ గతాన్ని కొత్తగా వ్యాఖ్యానం, వర్తమానానికి ఒక నియతితో కూడిన గతిని ప్రసాదిస్తుంది. ది ఎగ్జిస్టింగ్ ఆర్డర్ ఈజ్ కంప్లీట్ బిఫోర్ ది న్యూ వర్క్ అరైవ్స్. ది ఆర్డర్ టు పెర్సిస్ట్ after the supervention of novel. The whole existing order must be, if ever so slightly altered, and so the relations, proportions, values of each work of art towards the whole are adjusted. And this is conformity between ఓల్డ్ అండ్ న్యూ. గతానికి వర్తమానానికి మధ్య జరిగే ధృవీకరణ సంప్రదాయం. గతానికి వర్తమానానికి భేదం చెబుతూ ఎలియట్ ఇలా అంటాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రెజెంట్ అండ్ ది పాస్ట్ ఈజ్ దట్ ది కాన్షియస్ ప్రెజెంట్ ఈజ్ an awareness of the past in a way and to an extent which the past awareness of itself cannot show. కవి రచన చేసేప్పుడు క్రమంగా స్వీయ ప్రత్యయాన్ని త్యాగం చేసుకుంటూ అంతకంటే ఉదాత్తమైన కావ్య ప్రవృత్తిలో లీనమైపో. దీన్నే ది ప్రోగ్రెస్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ ఈజ్ ఎ కంటిన్యూవల్ సెల్ఫ్ సాక్రిఫైస్, ఎ కంటిన్యూవల్ ఎక్స్టింక్షన్ ఆఫ్ పర్సనాలిటీ అన్నాడు ఇలియట్. దీన్ని సమర్థిస్తూ వివరిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు అమూల్యాలు. మత్సుకి పోయెట్ హ్యాజ్ నాట్ ఎ పర్సనాలిటీ టు ఎక్స్ప్రెస్ బట్ ఏ పర్టిక్యులర్ మీడియం, ది మైండ్, which is only a medium, not a personality, in which impressions and experiences combine in particular and unexpected ways. Impressions and experiences which are important for the man may take no place in the poet, and these which became important in the poetry may play quite negligible part in the man. The personal, and very few know when there is an expression of significant emotion which has its life in the poem and not in the history of the poet. The emotions of the art is impersonal, and the poet cannot reach this impressionality without surrendering himself wholly to the work to be done, and he is also able to know what is to be done unless he lives in what it is not merely the present but the present moment of the past, unless he is conscious not of what is dead but of what is already living. కవి తన భావాన్ని సరాసరి పఠితకు అందించలేడు. దానికి అతని కావ్యంలో ఏదైనా ఒక వాహిక మీడియం కావాలి. అందువల్ల తన భావాన్ని వ్యంజింపచేయగల కొన్ని వస్తువుల ద్వారా కానీ, సన్నివేశం ద్వారా కానీ, సంఘటన పరంపర వల్ల కానీ వ్యక్తీకరిస్తే రచయిత వస్తుగత పాత్రల ద్వారా, సన్నివేశాల ద్వారా పరోక్షంగా తన భావాలను వ్యక్తీకరిస్తాడు అన్నమాట. దాని ఎలియట్
ఆబ్జెక్టివ్ కార్రిలేటివ్ అని అన్నాడు. దీన్ని తెలుగులో వస్తుగత సంవాదం అంటారు సుబ్రహ్మణ్యం. ఎలియట్ మాటలో ద ఓన్లీ వే ఆఫ్ ది ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్ ఇన్ ది ఫారం ఆఫ్ ఆర్ట్ ఈజ్ బై ఫైండింగ్ an objective correlative in the order words, a set of objects, a situation, a chain of events which shall be the formula of that particular emotion, such that when the external facts which must terminate in sensory experience are given, the emotion is immediately evoked. కవి నిజభావానికి కవిత పరోక్ష ప్రమాణమే అవుతుంది కానీ ప్రత్యక్ష ప్రమాణం కాదు అని ఎలియట్ అని. కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శలో కనబడే దోషాన్ని అతడు ఈ విధంగా పరిశుద్ధం చేసి ప్రవచించాడు. ఏం చెప్పాడో రేపు మిగతా విషయాలు తెలుసుకుందాం.